జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి రాజమండ్రి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి ఇది ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రొద్దుట తెల్లవారుజామున 3 గంటల ప్రాతకాల ధ్యానము, మరి 6 గంటల నుంచి 7 గంటల వరకు గురువులతో సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుంచి 4 గంటల వరకు 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఊరు ఊరికి ఆహ్వానిస్తున్నారో వారు ఊరు వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. మరి మన పత్రిజీ సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల ద్వారా వారు ఇచ్చిన దివ్య సందేశాలను, ఆ సందేశాలను సత్యాన్ని వెలికితీసి వివరంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి మనం శైలజ మేడం గారు ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు 30 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. మరి అక్కడికి వచ్చి ధ్యానం చేసిన వారు ఆ వర్క్షాప్ లో పాల్గొన్న వారి చాలా మార్పు వస్తుందండి. మేము చూస్తున్నాము. మరి అందరూ కూడా ఈ వర్క్షాప్ లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారి కళ్యాణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే మేడం. శైలజ మేడం, సుష్మా మేడం నమస్తే. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు కళ్యాణి మేడం. మా హస్బెండ్ పేరు సాయి రమేష్ బాబు. మాకు ఒక బాబు ఉన్నాడు, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. నేను ధ్యానంలోకి రాకముందు 2010 నుంచి ధ్యాన స్థితిలో ఉన్నాను మాస్టర్స్. కానీ ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ధ్యాన లక్షణాలు అని తెలిసేది కాదనమాట. యోగాకి వెళ్ళినప్పుడు మా మేడము ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమని చెప్పేది. ఇదే ధ్యానం చాలా చక్కగా ఉంది, కళ్ళు మూసుకోగానే అనంత లోకాలకు వెళ్ళిపోతున్నాము, శూన్యస్థితికి వెళ్తున్నాము, చాలా బాగుంది అనేసి అనుకునేదాన్ని. ఆ విధంగా నేను ధ్యానంలోకి రావటం జరిగింది. నేను ధ్యానంలోకి రాకముందు స్పిరిచువల్ గా భక్తి యోగంలో ఉన్నత స్థితిలో ఉండేదాన్ని అనమాట. గుళ్ళకెళ్ళటము, పారాయణలు, పూజలు, అభిషేకాలు అన్నీ చేసేదాన్ని. అలా నా ఇష్టదైవము షిరిడి సాయిబాబా. మాకు బిజినెస్ ఉంది మేడం. 2011లో సెటిల్ అయ్యాము. ఇంకప్పటి నుంచి నేను షాప్కి వెళ్ళటం మానేశాను. అప్పటి నుంచి ఇంకా స్పిరిచువల్ గా ప్రతిరోజు అన్ని ప్రోగ్రామ్స్ అనమాట. అందులో భాగంగా షిరిడి బాబా జీవిత చరిత్రని నిత్యపారాయణం చేసేదాన్ని. అప్పుడు బాబా నాకు కనెక్ట్ అయ్యేవారు అనమాట. బ్రహ్మముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 3 నుంచి కనెక్ట్ అయి నాతో మాట్లాడేవారు. ఫుల్ వైబ్రేషన్స్ వచ్చాయి, శక్తిపాతం జరిగేది. కానీ ఇదంతా ధ్యానం యొక్క మహిమ అని అప్పట్లో తెలిసేది కాదు. ఆయన ద్వారా నాకు మెసేజెస్ వచ్చాయి. ఇంకా అలా ఒక 10 సార్లు 15 సార్లు పారాయణ అంతా జరిగింది. జరిగిన తర్వాత ఒకరోజు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక కాంతిలాగా కనిపించి ఒక డాట్స్ అలా కనిపించాయి. కనిపించినప్పుడు నేను మా గైడెడ్ మెడిటేషన్ మాస్టర్ని అడిగాను అనమాట. మా నైబర్ శోభరాణి మేడం మేడం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు మేడం ఏం చెప్పారంటే, ఇది స్పిరిచువల్ గా ధ్యానంలో మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు ఈ విధంగా కాంతి కనిపించడం, ఇలా డాట్స్ కనిపించడం జరుగుతుంది. నీవు ఆ మాస్టర్స్ కనిపించినప్పుడు మెసేజ్ ఇవ్వమని అడుగు చెప్తారనేసి చెప్పారు. అలా అడిగినప్పుడు వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా హయ్యర్ మాస్టర్స్ ప్రతిరోజు ధ్యానంలో కూర్చోగానే గురువులు కనిపించేవారు. స్వామి సమర్థుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా కనిపించేవాళ్ళు అనమాట. నేను అలా కాంతి మెడిటేషన్ కి కనెక్ట్ అయ్యాను. మా గురువు గారు వచ్చేసి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ యొక్క ఆధ్వర్యంలో గూగుల్ మీట్ జరిగేది. సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. కూర్చున్న వారం 10 రోజుల నుంచి నాకు అన్ని అద్భుతాలే మేడం.
ఫస్ట్ ఒక 10 డేస్‌కే నాకీ మహావతార్ బాబా కనిపించారు. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు. కూర్చొని నా చెయ్యి ఇలా పట్టుకొని ఆయన కాన్షియస్‌లోకి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఈ లోకం ఎలా ఉంటుంది చూస్తూ అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మొత్తం అంతా గోల్డెన్ కాంతినే మాస్టర్స్. చుట్టూ చెట్లు, ఆకులు, అక్కడ ఉన్నటువంటి వేవ్స్ అన్నీ కూడా గోల్డెన్ కాంతి. అలా ముందు మహావతార్ బాబా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వెనకాల నేను ఆ లోకాన్నంతా కొత్త కదా మాస్టర్స్. ఎలా ఉంటుంది మనకు ఉత్సాహం. ఆ మహావతార్ బాబా కనిపించడం మన అదృష్టము. మరి ఆయన కాన్షియస్‌గా మనల్ని తీసుకెళ్ళటం అంటే ఇంకా అదృష్టం గదా! ఆ విధంగా నేను కూర్చున్న ఒక కాంతి మెడిటేషన్‌కి కనెక్ట్ అయిన ఒక 10 డేస్‌కే, ఒక 1 వీక్ 10 డేస్‌కే ఈ విధంగా మాస్టర్ కనెక్ట్ అయ్యి, ఆయన యొక్క కాన్షియస్‌కి నన్ను తీసుకెళ్ళి చుట్టూ మొత్తం అంతా తిప్పేసి, ఇది కాంతి లోకం, ఇలా బంగారు లోకం ఇలా ఉంటుందని చెప్పి, ఒక చోటికి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మధ్యలో ఈ సిద్ధాశ్రమ యోగులు, మహావతార్ బాబా వాళ్ళందరూ కూర్చొనున్నారనమాట. వాళ్ళలో ఆ మహావతార్ బాబా ఎదురుగా నేను కూర్చొనుండటం జరిగింది. మధ్యలో బాన్‌ఫైర్ అది చలిమంటలాగా వేస్తారు కదా మాస్టర్స్ అలా ఉండింది. అక్కడి నుంచి గోల్డెన్ కాంతి. కాంతి అనొచ్చు మనము లేదా ఫైర్ అని అనొచ్చు. అది ఆ వెలుగులో నాకు ఎదురుగా మహావతార్ బాబా కూర్చొనున్నారు. ఈ సైడ్ నేను కూర్చొనున్నాను. ఆయన కళ్ళ నుంచి నా కళ్ళలోకి కాంతి గోల్డెన్ కాంతి ఫ్లో అవుతుంది. ఆ విధంగా ఆయన యొక్క ఎనర్జీస్‌ని నాలో స్ప్రెడ్ చేసి, నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క రోజు ఒక మిరాకిలే మాస్టర్స్. ఆహ్, పుట్టపర్తి సాయిబాబా కనెక్ట్ అయ్యి, నన్ను మా మాస్టర్స్‌ని అందరిని బుద్ధ లోకానికి తీసుకెళ్లారు. అక్కడ ఎటు చూసినా అంతా ఈ జంతువులు, కోళ్ళు ఇలా అన్ని మాస్టర్స్ ఉన్నారనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు, మన పర్పస్ ఈ ప్రపంచాన్ని మొత్తము ధ్యానిగా, ధ్యాన ప్రపంచంగా, శాకాహార ప్రపంచంగా మార్చాలి. ఆ పర్పస్‌తోనే మనం ఈ భూమి మీదకి రావటం జరిగింది. మనమందరం కూడా ధ్యాన ప్రచారం చేయాలని చెప్పటం జరిగింది. అలా ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మాస్టర్ ఎవరో ఒక గురువులు కనెక్ట్ అవ్వటం, మెసేజెస్ ఇవ్వటం, నేను ఉన్న స్థితి నుంచి ధ్యానంలో ఉన్నత స్థితికి ఎదగటం అలా జరిగింది మాస్టర్స్. ఒక పౌర్ణమి రోజు పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌర్ణమి ధ్యానంలో శివ పార్వతులు మాస్టర్స్ కనెక్ట్ అయ్యారు నాకు. కనెక్ట్ అయ్యి వాళ్ళ కాన్షియస్‌కి నన్ను తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఆ శివ పార్వతులు అర్ధనారీశ్వర తత్వంతో నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యం చూస్తూ ఉంటే ఎనలేని ఎనర్జీస్ మాస్టర్స్. వాళ్ళ వాళ్ళ యొక్క ఎనర్జీస్ నాకి ఫ్లో అవుతున్నాయి. ఫుల్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మాస్టర్స్ శివపార్వతులు నృత్యం చేస్తూ ఎన్నో రుద్రాక్షలని ఇవ్వటం జరిగింది. ఇవి జ్ఞానానికి ప్రతీక రుద్రాక్షలంటే. అంటే ధ్యానంకి సంబంధించినటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యము యొక్క జ్ఞానము ఈ రుద్రాక్షలు. వీటిని నువ్వు తీసుకొని ఇలా ఈ ధ్యాన ప్రచారం చేయాలి అన్నట్లు మెసేజ్ ఇచ్చారు. ఆ విధంగా నా యొక్క ధ్యాన ప్రస్థానం ముందుకు సాగుతూ ఉంది. ఇంకా ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కాసిరెడ్డి మాస్టరు, స్వామి సమర్థ, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా మాస్టర్స్ అందరూ కనెక్ట్ అయ్యేవాళ్ళు. తరచుగా సదానంద యోగి గారు పత్రిజీ సార్ యొక్క గురువు మనందరికీ తెలుసు. సదానంద యోగి గారు కనెక్ట్ అయ్యేవారనమాట. కనెక్ట్ అయ్యి ఆయన ఎనర్జీస్ ఇస్తూ ముందు ముందు ధ్యానంకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా నీకు అందజేస్తాను. ఇలా ధ్యాన ప్రచారం చెయ్యని మెసేజెస్ ఇచ్చేవాళ్ళనమాట. మా పుట్టిల్లు వచ్చేసి కర్నూలు మాస్టర్స్. సదానంద యోగి గారి దగ్గర పత్రిజీ సారు, ఇంకొక ముగ్గురు స్నేహితులు మనందరికీ తెలిసే రామచెన్నారెడ్డి గారు, ఇంకొక మాస్టర్. స అక్కడ లాడ్జ్ రాఘవేంద్ర మెస్‌లోకి వెళ్ళి అక్కడ సదానంద యోగి గారి దగ్గర వాళ్ళు కాన్ఫిడెన్స్ అనుకోండి లేదా ధ్యానానికి సంబంధించినటువంటి జ్ఞానం తీసుకోవడము అలా జరుగుతూ ఉండేది.
మా ఇల్లు వచ్చేసి కొండారెడ్డి బుర్జు దగ్గర. మా ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే రాఘవేంద్ర మెస్ ఉంది మాస్టర్స్. అప్పట్లో నాకు ఇవన్నీ ఏం తెలియదనమాట. నేను ప్రాక్టికల్‌గా 2023లో ధ్యానంలోకి వచ్చాను. కాంతి మెడిటేషన్‌కి కనెక్ట్ అయ్యాను. కానీ పత్రిజీ సారు ఇదంతా కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు కర్నూలులో మా ఇంటి వెనకల అదంతా తిరిగేవాళ్ళనమాట. ఇవన్నీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ సార్ యొక్క వీడియోస్, ఇంటర్వ్యూస్ అవన్నీ చూసి తెలుసుకోవటం జరిగింది. ఇంకొక రోజు ఇలానే నక్షత్ర మిత్రులు హరికృష్ణ సారు ఆర్కిటోరియన్ హీలింగ్ అనేసి క్లాస్ చెప్తుంటే నేను కనెక్ట్ అయ్యి క్లాస్‌లో మెడిటేషన్ చేస్తున్నాను. అప్పుడు ఆర్కిటోరియన్స్ కనెక్ట్ అయ్యారు మాస్టర్స్. నాకి కనెక్ట్ అయ్యి వాళ్ళు నాకు ఇట్లా హార్ట్ ఇలా ఓపెన్ చేసి ఒక చిప్‌ని ఇన్సర్ట్ చేశారు. నేను అడిగాను, "ఏంటి మాస్టర్స్ ఇది?" అంటే గేట్‌వే పాస్ అని చెప్పారు. గేట్‌వే పాస్ అంటే గెలాక్టిక్ ఫెడరేషన్ అందరికీ తెలుసు. 5D అన్నమాట అది. అక్కడ ఉన్నటువంటి గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ద్వారానే ఈ విశ్వానికంతా గూడా ఏ విధంగా సేవ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ అందరూ గూడా అక్కడ ఒక ఫెడరేషన్‌లో ఉంటూ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు మనకి. ఆ విధంగా గెలాక్టిక్ ఫెడరేషన్‌కి నన్ను ఎత్తిన షిప్‌లో తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆర్కిటోరియన్ షిప్ అన్నమాట అది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అంతా కనెక్ట్ అయ్యి, ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క రకమైనటువంటి కాంతి ఎనర్జీస్‌ని నా బాడీలో టోటల్ డంప్ చేస్తున్నారు మాస్టర్స్. చాలా చక్కగా అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. 1 అవర్ కంటిన్యూయస్‌గా. అలా జరుగుతూ ఉండగా ఫైనల్‌గా ఫిలిపినో మాస్టర్. ఆ మాస్టర్ వచ్చేసి గెలాక్టిక్ ఫెడరేషన్‌లో కాంతి మాస్టర్ అన్నమాట. ఫిలిపినో. ఆ మాస్టర్ లాస్ట్‌కి ఇట్లా చిప్ ఓపెన్ చేసేసి అందులో మదర్ బోర్డ్‌ని ఫిక్స్ చేసి నా తలపైన ఇలా ఒక కాంతి స్టిక్ అనేది ఇలా పెట్టారన్నమాట. పెట్టేసి చెప్పారు, "నువ్వు లైట్ వర్కర్. ఈ ప్రపంచానికి కాంతి స్ప్రెడ్ చేసే విధంగా ఆ డ్యూటీ పైన వచ్చావు. కాబట్టి కాంతి స్ప్రెడ్ చేయాలి. ఇది నీ డ్యూటీ" అని చెప్పేసి చెప్పారు. నాకు తర్వాత నాకు కాన్షియస్‌లోకొచ్చేసాను. మెలకువలోకి రావటం జరిగింది. ఆ విధంగా గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ద్వారా నా జన్మ రహస్యాన్ని నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. తరువాత నేను 2023 డిసెంబర్ 27లో కడతాల్‌కెళ్ళాను. ఫస్ట్ టైమ్ నేను కడతాల్‌కి వెళ్ళటం. ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అప్పుడు శక్తి స్థల్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే పత్రిజీ సార్ కనెక్ట్ అయ్యి, "నీ ఎజెండా ఏంటి?" అనేసి అడగటము, నాకు కొన్ని మెసేజెస్ ఇవ్వటం, "ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలనేసి" చెప్పటం జరిగింది. నేను ప్రాక్టికల్‌గా మెడిటేషన్‌లో కనెక్ట్ అవుతున్నప్పటి నుంచి ప్రతిసారి నాకి తరచుగా పత్రిజీ సార్ కనెక్ట్ అయ్యి, నాకి వైబ్రేషన్స్ రావటము, ఎనర్జీస్ ఇవ్వటం జరిగేది మాస్టర్స్. నిన్న కూడా మేడం ఇలా క్లాసు మన దాంట్లో చెప్పమని చెప్పిన తర్వాత నేను ఫ్లైయర్‌ని మా గ్రూప్స్‌కి షేర్ చేశాను. దాని తర్వాత మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు పత్రిజీ సార్ కనెక్ట్ అయ్యి నన్ను బ్లెస్ చేయటము, గో అహెడ్ అని చెప్పడం జరిగింది. నిజంగా పత్రిజీ సార్‌కి వేల వేల ప్రణామాలు, పాదాభివందనాలు. స్వర్ణమాల అమ్మకు కూడా అదే విధంగా వేల వేల ప్రణామాలు మరియు పాదాభివందనాలు. మాస్టర్స్ ఇక మనం పత్రిజీ సారు మన స్త్రీ చైతన్యం గురించి ఆ సార్ మాటల్లో వింటూ ఉంటే ఎంతో అద్భుతం అనిపిస్తుంది మాస్టర్స్. ధ్యాన మహాచక్రంలో గుళ్ళపల్లి సరోజ మేడం ఆధ్వర్యం అంటే మనందరికీ తెలుసు గుళ్ళపల్లి సరోజ మేడం ఆస్ట్రేలియాలో ఉంటారు. కానీ పత్రిజీ సార్ ఆ మేడంని ఒకసారి ఈ ధ్యాన మహాచక్రాన్ని యాంకరింగ్ చేయడం, లీడ్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు గుళ్ళపల్లి సరోజ మేడం, మరి రాజ్యలక్ష్మి మేడం ఇలా చాలా మంది సీనియర్ మాస్టర్స్ సార్‌ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో సార్‌ని అడిగారనమాట. "సార్ మరి మహిళా సాధికారత అన్నది ఉందా? స్త్రీ శక్తి గురించి చెప్పమని" చెప్తే, మహిళా సాధికారత అనేది ఎక్కడా లేదు. మహిళలు ఆణిముత్యాలు. వాళ్ళు శక్తి
స్వరూపాలు. వాళ్ళు ప్రేమమూర్తి, ప్రేమైక దివ్యమూర్తులు వాళ్ళు. ఎప్పుడు అధికారాన్ని కోరుకోరు, బ్యాలెన్స్ గా ఉండాలి, ప్రకృతికి ఈ విశ్వానికి సేవ చేయాలనేటువంటి తత్వం ఉన్నటువంటి మహిళామణులు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి నిజమే కదా. మరి ఆ విధంగా చెప్తూ సారేం చెప్పారంటే, స్త్రీలకి మణిపూర చక్రంలో కుండలిని శక్తి అనేది ఉంటుంది, పురుషులకి మూలాధార చక్రంలో ఉంటుంది. మరి స్త్రీ చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ ప్రపంచానికి ఈ మాస్టర్స్ ని తీసుకురావడం జరుగుతుంది. అందుకని ఆ కుండలిని శక్తి ఆ బాధ్యత మణిపూర చక్రంలో ఉండటం ద్వారా త్వరగా కుండలిని శక్తికి చేరుకోవడం జరుగుతుంది. ఆదిపరాశక్తి యొక్క తత్వం స్త్రీ శక్తి అన్నది అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి అది నిజమే కదా. ఒక స్త్రీ ధ్యానం చేయటం ద్వారా ఆ కుటుంబం మొత్తం కూడా జ్ఞానిగా మారుతుంది. వాళ్ళ పిల్లల పెంపకం కానీ, ఒక భర్తకి సలహాలు ఇవ్వటంలో కానీ అన్నీ చెప్తారు కదా మాస్టర్స్. స్త్రీ అంటే ఎన్నో విధాలుగా కార్యేషు మంత్రి, క్షేమేషు రంభ, భోజేషు మాత, ఈ విధంగా చెప్తారు కదా మాస్టర్స్. మళ్ళీ అష్టలక్ష్ములు మనమే. ఒక తల్లిగా ప్రేమ చూపిస్తున్నప్పుడు సంతాన లక్ష్మి. మరి వాళ్ళకి ఒక తల్లిగా పిల్లల్ని చక్కగా వాళ్ళని పెంచి వాళ్ళ యొక్క ఫర్దర్ వాళ్ళ నిర్దేశానికి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ లైఫ్ గోల్ ఏంటి, ఇవన్నీ ఒక స్త్రీ తల్లిగా మారినప్పుడు పిల్లలకి రూట్ అనేది ఏర్పరుస్తుంది. ఒక భర్తకి మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు మాస్టర్స్, మనం ఎప్పుడైతే పత్రిజీ సార్ యొక్క మార్గదర్శకత్వంలో శ్వాస మీద ధ్యాసను పెట్టి అప్పో దీపో భావ మన యొక్క ఆత్మజ్యోతిని మనమే వెలిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అన్ని ఈ పంచభూతాలు మనకి కనెక్ట్ అవుతాయి. మన యొక్క అన్ని చక్రాస్ కూడా బ్యాలెన్స్ స్థితికి వచ్చేసి సమస్థితికి వస్తాం మాస్టర్స్. చక్కగా ఆలోచించగలుగుతాం. భర్తకు కానీ, పిల్లలకు కానీ, మన తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, మన నైబర్స్ అందరికి కూడా చక్కటి మార్గనిర్దేశకత్వం చేయగలుగుతాం. అంతటి ఓర్పు సహనం మన స్త్రీలలో ఉంది మాస్టర్స్. అందుకే స్త్రీని శక్తిగా అభివర్ణించడం పురాణాలలో గాని, మన ధ్యాన జగత్తులో గాని పత్రిజీ సారు స్త్రీలకు అంతటి విలువనిచ్చారు. అంతే కదా మాస్టర్స్. తల్లి ఒడిలో గర్భంలో మనం శిశువుగా జన్మ తీసుకున్న తర్వాత అమ్మ పొత్తిళ్లలోకి చేరుతాం. జన్మ తీసుకుని అమ్మ మనకి మొట్టమొదటి గురువు అవుతుంది. మరి ఆ విధంగా ఆదిపరాశక్తి ద్వారా ఈ ప్రపంచం విశ్వం సృష్టించబడినప్పుడు కూడా అక్కడ ఆదిపరాశక్తి తత్వమే ఈ సృష్టికి మూలమైంది మాస్టర్స్. మనమందరం కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క చైతన్యంతో ఉన్నటువంటి మాస్టర్స్ ని. కాబట్టి మనం పత్రిజీ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ధ్యాన నేతృత్వంలో చక్కగా మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ప్రపంచానికి అంతటికి కూడా ధ్యాన నిర్దేశాన్ని శాకాహారులుగా, ధ్యానులుగా మార్చాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతో ఉంది. మరి స్త్రీ చైతన్యం గురించి చెప్పుకుంటే మాస్టర్స్, పరాయి దేశస్థులు ఓర్పు సహనం లేకుండా మన దేశం మీద దండయాత్ర చేసి ఒక స్త్రీని అబలగా సృష్టించి వారి భర్తలను చంపేసి పొయ్యిని మోడీకి చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు అందరికీ తెలిసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇద్దరు లేడీ కమాండర్స్ నేతృత్వంలో వారికి తగిన సమాధానం చెప్పారు మాస్టర్స్. మరి స్త్రీ శక్తి అంత గొప్పది. ఒక ఇందిరాగాంధీ కానీ, మదర్ తెరీసా కానీ, మన స్వర్ణమాల అమ్మ కానీ, మరి ఎన్నోసార్లు తులసిదళంలో పత్రిజీ సారు స్వర్ణమాల అమ్మ ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. సారు నాకి స్వర్ణమాల అమ్మ యొక్క
కోఆపరేషన్ లేకపోతే ఇంత విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగిండేది కాదు. ఎంతో సహనాన్ని, ఓర్పును కలిగినటువంటి స్త్రీ స్వర్ణమాల అమ్మ అని కూడా వివరించడం జరిగింది మాస్టర్స్. వాట్ నాట్, ఏదైనా మనం స్త్రీలం సాధించగలం, సృష్టించగలం. ఒక మేనిఫెస్టేషన్ ద్వారా ప్రతిదీ కూడా సాధించగలం మాస్టర్స్. తరువాత నేను కాంతి మెడిటేషన్ లో శ్రీకాంత్ సార్ గురువు ఆధ్వర్యంలో క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. ప్రతిరోజు మాస్టర్స్ కనెక్ట్ అయ్యి నా ద్వారా మెసేజెస్ ఇవ్వడం, నా క్లాసెస్ కి అటెండ్ అయినటువంటి మాస్టర్స్ కి ఎనర్జీస్ రావటం, ఉన్నతలోక మాస్టర్స్ కనెక్ట్ అవటం, ఇదంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా చాలా మందికి లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది మాస్టర్స్, కానీ ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఆ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి అన్నటువంటి దిశానిర్దేశము, ఒక క్లారిటీ ఉండదు. మరి ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మాస్టర్స్, దానికి సరి అయినటువంటి మార్గం ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యాన జగత్తుకు కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తామో, మనందరికీ తెలుసు సహస్రారాలో ఉన్నటువంటి మన బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎంటర్ అయ్యి మన యొక్క నాడీ మండల వ్యవస్థ మొదట హీల్ అవటం జరుగుతుంది. తద్వారా ఫిజికల్ బాడీ, ఈథర్ బాడీ, ఎథరిక్ బాడీ, ఇవన్నీ కూడా హీల్ అవుతూ వస్తాయి మాస్టర్స్. మనము విశ్వాత్మ నుంచి పూర్ణాత్మ నుంచి అంశాత్మ, జీవాత్మగా విడిబడి అనేక రకాల జన్మలను తీసుకోవడం జరుగుతుంది కదా. మరి ఆ జన్మలలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తాలూకు బ్లాక్స్ అనేటివి మన యొక్క చక్రాస్ లో ఉంటాయి మాస్టర్స్. వాటి ఫలితంగా మన చక్రాస్ బ్యాలెన్స్ ని కోల్పోతుంది అనమాట. మనం ఎప్పుడు మెడిటేషన్ చేసి చక్రాస్ ని యాక్టివేట్ చేసుకుంటామో, ఆ కర్మల తాలూకు బంధనాలు అన్నవి కూడా అన్ని కూడా రిలీజ్ అయ్యి మనం 6 చక్రాలని ఒక అలైన్మెంట్ కి తీసుకురావడం, తద్వారా మన సహస్రార ఓపెన్ అవటం, మనలో ఆత్మశక్తి పెరగటం జరుగుతుంది మాస్టర్స్. అందుకని మనం మెడిటేషన్ చేయాలి. ఈ చక్రాస్ ని, ఒక్కొక్క చక్రాన్ని ఎప్పుడైతే మనం కాంతితో నింపుకుంటూ వెళ్తామో కుండలిని శక్తి మనలో జాగృతం అవుతుంది. తద్వారా మనము పూర్ణాత్మ నుంచి విశ్వాత్మగా మారటం జరుగుతుంది మాస్టర్స్. మరి మనం విశ్వాత్మగా మారినప్పుడు విశ్వానికి కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అయినప్పుడు మనము అన్ని చోట్లకి ధ్యానం ద్వారా కనెక్ట్ అవుతూ ధ్యానము ప్రచారం కాంతి రూపంలో చేయటం జరుగుతుంది మాస్టర్స్. ఈ విధంగా మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, మన ఆత్మ ప్రణాళిక ఏమిటి, ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా మనకి తెలియటం జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? ఓకే అండి, ఓకే ఓకే మేడం, చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మేడం. అలానే మనము ఈ ధ్యాన ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. గత జన్మలు గుర్తుకొస్తాయి. తద్వారా మన యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉంది, ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి మాస్టర్స్. నేను నా గత జన్మలని 10 గత జన్మలను చూసుకున్నాను మాస్టర్స్. ఒక జన్మలో ఒక బెంగాలీ యువతిగా
ఇంకొక జన్మలో వాసవాంబ యొక్క గ్రేస్ తో ఆమె అంశతో జన్మ తీసుకోవడము, ఇలా రకరకాల జన్మలను చూసుకున్నాను. కానీ ప్రతి ఒక్కరికి గత జన్మలు కనిపిస్తాయి అన్నది ఏం లేదు మాస్టర్స్. కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. ఏం పర్వాలేదు. కనిపించకున్నా గానీ మన యొక్క స్థితి ఉన్నతంగా లేదు అలా అంతా అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మాస్టర్స్. చక్కగా మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ముందుకు వెళ్ళటమే. మనలో ఉన్నటువంటి శ్వాసని మన గురువు మాస్టర్స్ పత్రిజీ సార్ చెప్తారు, మనలో 24 రకాలైనటువంటి గురు తత్వాలున్నాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి గురువును మీరే మేల్కొల్పండి. మీ శ్వాసని మీ గురువు, మీ శ్వాసని మీ ఆత్మ, మీ ఆత్మనే పరమాత్మ అని చెప్పటం జరుగుతుంది. అప్పో దీపో భవ అనేసి మన యొక్క జ్ఞాన జ్యోతిని మనమే వెలిగించుకోమని పత్రిజీ సార్ చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి అది నిజమే కదా మాస్టర్స్. మనము చైతన్యంలోకి రావాలి, ఆ విజ్డాన్ని మనం అందుకోవాలి అంటే ఎంతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి, అవాంతరాలు వస్తాయి. వాటినన్నింటినీ మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది మాస్టర్స్. మనలో ఆత్మశక్తి అనేది ఈ ధ్యానం ద్వారా పుష్కలంగా లభిస్తుంది. ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మన చక్రాస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ సప్త శరీరాలు అనబడేటువంటి లోకాలు మన శరీరంలోనే ఉంటాయి మాస్టర్స్. మనందరికీ తెలుసు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, అలానే జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవన్నీ కూడా ఒక్కొక్క శరీరంలో ఉంటాయి. సత్యలోకం సహస్రార స్థితి అన్నమాట. ఆ స్థితికి వచ్చిన తర్వాత అంత అద్భుతమే మాస్టర్స్. మరి తద్వారా మన పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా హీల్ అవుతాయి. ఎవరన్నా మాస్టర్స్ మనకి ఎదురుపడ్డారనుకోండి, వాళ్ళు మాట్లాడేది మనకి ముందే తెలుస్తుంది. వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంది, మనం ఈ విధంగా బిహేవ్ చేయాలి అని బ్యాలెన్స్డ్ గా తయారవుతాం. రకరకాలైనటువంటి మాస్టర్స్ ద్వారా వాళ్ళ ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవ్వటం ద్వారా మనలో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మాస్టర్స్. సిద్ధులు వస్తాయి. పంచభూతాలు మనకి అనుకూలంగా మారుతాయి. మాస్టర్స్ వచ్చి మెసేజెస్ ఇచ్చి మనకి ఏ మార్గం కరెక్ట్ అయినది, మనం ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతాము అన్నటువంటి మెసేజెస్ ఇంట్యూషన్స్ ద్వారా ఇస్తారు, టెలిపతి ద్వారా ఇస్తారు, లేదా మనకి డ్రీమ్స్ లో వాళ్ళు కనిపించి మెసేజెస్ ఇస్తారు మాస్టర్స్. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నేను ఆ విధంగా నా సోల్ ఫ్రీక్వెన్సీని చూసుకున్నప్పుడు మాస్టర్స్ చెప్పారనమాట, నేను బై బర్త్ తాడై మాస్టర్స్. కానీ నేను తాడై మాస్టర్ అని నాకు తెలియదు. ధ్యానంలోకి ప్రాక్టికల్ గా వచ్చే వరకు నాకు తెలియదు. మా గురువు ద్వారా తాడై లక్షణాలను తెలుసుకొని, ఓ నేను తాడై మాస్టర్ అని అప్పుడు తెలుసుకున్నాను అనమాట. ఈ విధంగా మిరాకిల్స్ జరుగుతాయి మాస్టర్స్. నాకు అసలు ముందు ధ్యానంలోకి రాకముందు, ఈ ధ్యానం గురించి పరిచయం కాకముందు అన్ని ధ్యాన లక్షణాలే. అయినా ధ్యానం అంటే ఇదేం తెలియదు. ఎప్పుడైతే ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టానో అప్పుడు సీనియర్ మాస్టర్స్ ద్వారా, మా గురువు గారు అయినటువంటి శ్రీకాంత్ మాస్టర్ ద్వారా తెలుసుకోవటం జరిగింది. మరి ఈ విధంగా మనం ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత మన చక్రాస్ అన్ని హీల్ అయ్యే కొద్దీ, ఒక్కొక్క చక్ర బ్యాలెన్స్డ్ గా మారుతూ ఉండే కొద్దీ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటము, ఈ మాంసపిండం అన్నది మంత్రపిండంగా మారటం జరుగుతుంది మాస్టర్స్. ఈ 7 శరీరాలు అన్నవి ఒక్కొక్క శరీరం కాంతిగా మారుతూ వచ్చే కొద్దీ మనలో చైతన్యం యొక్క స్థాయి పెరుగుతుంది. ఈ 5, 6, 7వ శరీరాలు కాంతి శరీరాలుగా మారేప్పుడు మనకి గురువులు కనెక్ట్ అవుతారు.
సిద్ధులు వస్తాయి, కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. ఇటువంటి అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి మాస్టర్స్. అలా నాకు మాస్టర్స్ కనెక్ట్ అయ్యి నేను మెడిటేషన్ లో కనెక్ట్ అయిన ఒక 3 months కి క్లాసెస్ చెప్పు అని మెసేజెస్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆ మెసేజెస్ కి అనుగుణంగా నేను గూగుల్ మీట్, కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ గూగుల్ మీట్ ఏర్పాటు చేసి కాంతి స్ప్రెడ్డింగ్ మెడిటేషన్ చేయించేదాన్ని. ఇప్పుడు కూడా కాంతి మెడిటేషన్ ఉంది మాస్టర్స్ నాది. నైట్ 8 నుంచి 9 వరకు నేను క్లాసెస్ చెప్తాను కాంతి మెడిటేషన్. మరి మాస్టర్స్ కాంతి మెడిటేషన్ అనేది మనకి పత్రిజీ సార్ చెప్పినటువంటి 18 సూత్రాల్లో ఒక భాగమే అన్నమాట. మరి ఈ కాంతి మెడిటేషన్ ఎందుకు చేయాలి? అందరికీ తెలుసు మాస్టర్స్, రామ్తా విజ్ఞానం ప్రకారము మనము ఈ సృష్టించబడినప్పుడు, ఉద్భవించబడినప్పుడు మనందరం కూడా సృష్టితో పాటు విశ్వాత్మ, పూర్ణాత్మ, అంశాత్మలైనటువంటి జీవాత్మలుగా మనం ఉద్భవించడం జరిగింది. మరి రామ్తా ఏం చెప్తున్నారంటే మనమందరము ఆత్మలము, ఆత్మరూపంగా ఉన్నాము విశ్వంలో అని అనుకుంటాం మాస్టర్స్. కానీ రామ్తా విజ్డమ్ ప్రకారం మన ఆత్మలన్నీ కూడా కాంతి పుంజాలే. మన ఆత్మలన్నీ కూడా కాంతి పుంజాలుగా విశ్వంలో ఉండడం జరిగింది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్నటువంటి క్రాంతి మాస్టర్స్ అంటే చైతన్యం, ఈ ధ్యానంకి కూర్చున్నప్పుడు మన సహస్రారాలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు విశ్వంలో ఆల్రెడీ కాంతి పుంజాలుగా ఉన్నటువంటి మన యొక్క ఆత్మస్వరూపమైనటువంటి కాంతి పుంజం ఏదుందో ఆ అంశనే భూమి మీద ఈ జీవాత్మగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. మన ఆల్రెడీ కాంతి పుంజంగా ఉన్నటువంటి కాంతి రూపంలో మనలో ఉన్నటువంటి క్రాంతికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనలో ధ్యాన ప్రక్రియ జరగటం, మనకి వైబ్రేషన్స్ రావటం, అలానే ఎనర్జీస్ రావటం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటం జరుగుతుంది మాస్టర్స్. మనవన్నీ కూడా కాంతి శరీరాలే. యాక్చువల్ గా మనం మెడిటేషన్ కి కూర్చున్నప్పుడు మన స్థితిని బట్టి మన ఇష్టదైవాలు లేదా మన యొక్క గురువులు వారి యొక్క ఎనర్జీస్ అన్ని కూడా కాంతిగా ఉంటాయి. వారి ఎనర్జీస్ ద్వారా ఆ ఎనర్జీస్ ని కాంతిగా మనకి ఫ్లో అయ్యి మన యొక్క ఏవైతే గత జన్మల కారణంగా, కర్మల కారణంగా రోగాల రూపంలో ఉన్నటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటినన్నిటిని కూడా కాంతి స్ప్రెడ్ చేయడం ద్వారా మన బాడీ హీల్ అవటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఆ కాంతినే మేము డైరెక్ట్ గా ఆ కాంతి పైననే ఫోకస్ చేస్తూ దాన్ని మా శరీరంలో స్ప్రెడ్ చేసుకొని చక్రాస్ కాంతి నింపుకున్న తర్వాతనే మేము కాంతి బాడీస్ గా మారి ప్రపంచానికి, విశ్వానికి కాంతిని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అలా మాస్టర్స్ మా గురువు గారి ఆధ్వర్యంలో నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాస్టర్ సివివి గారు కనెక్ట్ అయ్యారు. నాకు కనెక్ట్ అయ్యి నా సోల్ ఫ్రీక్వెన్సీ మాస్టర్ సివివి గారు. మనందరికీ తెలుసు మాస్టర్స్, ఆత్మల లోకంలో నుంచి మన యొక్క ప్రణాళిక, మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మనందరికీ కూడా ఫ్రీక్వెన్సీ, వృద్ధాత్మలకి యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. స్టార్ సీడ్స్ అని కూడా మనల్ని చెప్తారు. చాలా మందికి ముందు ముందు జరగబోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఈ ప్రపంచంలో ధ్యాన ప్రచారం కోసం వచ్చారని, ఏవో కొన్ని రకాల సిద్ధులు ఉన్నాయని, ఇలాంటివన్నీ వాళ్ళకి అవగతమైతే మాస్టర్స్ వాళ్ళంతా కూడా స్టార్ సీడ్సే. వీళ్ళందరికీ కూడా మాస్టర్స్ గురు పరంపర, ఈ సప్తర్షి మండలి కానీ, ఈ గురువులు సిద్ధాశ్రమ యోగులు కానీ, వీరి యొక్క పరంపర వీళ్ళకి ఉంటుంది మాస్టర్స్. వారి యొక్క ఎనర్జీస్ టాప్ డౌన్ అవేకింగ్ అనేసి
మన సహస్రారలో నుంచి మనకి ఫ్లో అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం చక్రాస్ అన్ని కూడా హీల్ చేసుకొని శుద్ధి జరిగి సహస్రార స్థితికి వెళ్తామో ఆ శక్తిపాతాన్ని గమనిస్తాం మాస్టర్స్. మన యొక్క బ్రహ్మరంధ్రం నుంచి ఆ ఎనర్జీస్ మనకి లోపలికి ఫ్లో అవుతూ ఉంటాయి. మన ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఆ ఆ ఎనర్జీస్ ని మనం పట్టుకోగలుగుతాం మాస్టర్స్. మంచి మన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మనలో. మన గురువు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఎనర్జీస్ మన శరీరంలోకి శక్తిపాతం లాగా వస్తూ ఉంటాయి. తద్వారా మన బాడీస్ అన్ని కూడా కాంతిగా మారుతూ ఉంటాయి మాస్టర్స్. మరి కాంతి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత అది అన్నమాట. ఇలా ఎంతో మంది స్టార్ సెట్స్ భూమి మీద ఉన్నారు మాస్టర్స్. వారందరికీ కూడా ఈ గురు మండలి లేదా సిద్ధాశ్రమ యోగులు లేదా మహావతార్ బాబా మాస్టర్ సివివి గారు వీరందరి ఎనర్జీస్ తో వాళ్ళు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఆ విధంగా ఒక రోజు మాస్టర్ సివివి గారు నాకు కనెక్ట్ అయ్యి మనం ఈ విశ్వానికి కాంతిని స్ప్రెడ్ చేయడం చాలా అవసరం అని చెప్పేసి నన్ను బ్రహ్మలోకానికి, శివపార్వతుల లోకానికి, కృష్ణ కాన్షియస్ కి తీసుకెళ్లి నా ద్వారా కాంతి స్ప్రెడింగ్ చేయించారు మాస్టర్స్. ఇలా ఎన్నో 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 అద్భుతాలు ఇప్పుడు కూడా ప్రతిరోజు మాస్టర్ సివివి గారు కనెక్ట్ అయ్యి మెసేజెస్ ఇస్తూ ఉంటారు, కాంతి రూపంలో కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మాస్టర్స్. ఇక మహిళా చైతన్యానికి వస్తే మనం ముందుగానే చెప్పుకున్నాం, స్త్రీ యొక్క చైతన్యం అనంతం. ఈ విశ్వంలో ఒక స్త్రీమూర్తి ద్వారానే ప్రకృతి పురుషుడితో మమేకమైనప్పుడు గర్భం దాల్చే ఈ మాస్టర్స్ కి జన్మ ఇచ్చే ప్రపంచానికి తీసుకురావడం జరుగుతుంది కదా మాస్టర్స్. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు మాస్టర్స్. ప్రతి ఒక్కరం కూడా ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ ధ్యానంలోకి తీసుకొస్తూ ధ్యాని ప్రపంచంగా శాకాహారులుగా మార్చాలన్నదే మనందరి యొక్క కోరిక. ఓకే బిడ్డ. ఇంకా టైం ఉంది మేడం, ఇంకా మీరు చెప్పొచ్చు. మెడిటేషన్ చేయించానా మేడం? మెడిటేషన్ అండి చేస్తాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరూ చక్కగా ధ్యాన స్థితికి వచ్చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస అనుసంధానం, విశ్వగురువులైనటువంటి శ్రీ శ్రీ మహావతార్ బాబాని, శిష్య మండలిని, మాస్టర్ సివివి గారిని, పత్రిజీ సార్ని, స్వర్ణమాల మేడంని ఇన్వైట్ చేసుకుందాం. శ్రీకాంత్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ని, సాల్ట్ పిరమిడ్ ని ఇన్వైట్ చేసుకుందాం. మనం ఇన్వైట్ చేసుకున్నటువంటి మాస్టర్స్ మరియు పిరమిడ్స్ యొక్క ఎనర్జీస్ మనలోకి ఎంటర్ అవ్వాలని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం కూడా ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి, గమనించుకోండి.
చక్కటి ఎనర్జీస్ మనలో ఎంటర్ అవుతూ మన యొక్క సప్త శరీరాలని, పంచకోశాలని, చక్రాస్ని, డిఎన్ఏని హీల్ చేస్తున్నాయి మాస్టర్స్. చక్కటి వైబ్రేషన్స్ మనలో కలుగుతున్నాయి. మన యొక్క కణకణము 2,72,000 నాడీ మండల వ్యవస్థ అంతా కూడా కాంతిగా మారుతుంది. మూలాధార చక్ర స్వాదిష్టాన మణిపూరక చక్ర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర సహస్రార చక్కటి ధ్యాన శక్తితో టోటల్ బాడీ హీల్ అవుతుంది మాస్టర్స్. గమనించుకోండి. తల వెంట్రుక నుంచి కాలిగోరు వరకు మనలో ఫ్లో అవుతున్నటువంటి ఎనర్జీస్ గమనిద్దాం మాస్టర్స్. మనం ఎరుకతో శ్వాస తీసుకోవడం ద్వారా అణువణువు ఎనర్జెటిక్ గా మారిపోతుంది మాస్టర్స్. ఎరుకను కోల్పోయినప్పుడు అక్కడికి ప్రాణశక్తి వెళ్ళదు. సో కాబట్టి ఎరుకతో టోటల్ బాడీని గమనిస్తూ మన శ్వాసని నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
ఓకే మాస్టర్స్. చక్కగా చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1, 0. కళ్ళపై నుంచి చేతులను విడదీయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. నాకు Thank ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు. you. Okay.